మా కోసము ఒక 25 కార్లలో హైదరాబాద్ నుంచి దింపిరంట కొండారెడ్డిపల్లికి. 25 కార్లల్లో దింపి అక్కడ కొన్ని వందల మందిని మంచిగా తాగిపిచ్చి ఆ కొండారెడ్డిపల్లిలో కూర్చోబెట్టారు. ఎవరు ఎన్నడూ రాని కొండారెడ్డి కూడా ఆయన కొండారెడ్డిపల్లికి వచ్చిండు. నిన్న గనక మేము గనక కొండారెడ్డిపల్లికి ఎంటర్ అయితే వీళ్ళని అక్కడనే కమ్మేసేయాలి, వీళ్ళని బయటకు రానియొద్దిగా, వీళ్ళని అక్కనే అమ్మేసేయాలన్నటువంటి పకడ్బందీ ప్లాన్ వేసుకొని కూర్చున్నట్ట. లేక మేము పోలేదు అక్కడ. వాస్తవానికి మా ఉద్దేశం లేదు కొండారెడ్డిపల్లికి పోవాలనేది. లేకుండా మేము ఒంగూరుకు పిఎస్ దగ్గరకు పోయినాం, ఆ నుంచి వచ్చినాం, మళ్ళీ పోదాం అనుకున్నాం, ఆ ప్రయత్నం విరమించుకున్నాం, హైదరాబాద్కు బయలుదేరినాం. మేము ఎక్కడ కూడా అసలు కారు నుంచి దిగి కెమెరాని కూడా పెట్టలే. ఎక్కడ క్యాజువల్గా దిగినాం, చాయ్ తాగినా ఉన్నాం, కానీ కెమెరాలు తీసి కూడా పెట్టినటువంటి ప్రయత్నం చేయలే. సో ఇట్లా వస్తుంటే ఇట్లా ఈ కార్లు పోతా ఉన్నాయంట. మా కోసం ఏదైతే వచ్చినాయో వీళ్ళు వెళ్ళిపోయారు కదా అన్నటువంటి కార్లు అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. వెళ్ళిపోతా ఉంటే ఎవడైనా మన జర్నలిస్టులము ఏదైనా కార్ల వాహన శ్రేణి పోతా ఉంటే కొంత ఆగి చూస్తామా లేదా, అంటే ఏం జరుగుతుందనేది చూస్తుంటాం. కొంత